బైబిల్లో నుండి మనం నేర్చుకుందాము. దేవుని కొలత, లేదంటే మరోలా కూడా రాసుకోవచ్చు. దేవుని త్రాసులో నీ బరువు ఎంత? దేవుని పిల్లలారా, ప్రస్తుతం ఉన్న ఈ సమాజం అంతా కూడా దేవుని సమాజం, దేవుని పిల్లలు. ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా, ఏ కులమైనా, ఏ భాష మాట్లాడేవారైనా అందరూ కూడా పరలోకపు తండ్రికి పిల్లలు అవుతారు. ఈ పరమ తండ్రి పిల్లలు జీవన విధానం గురించి దేవుడు బైబిలులో ఎన్నో మాటలు రాశాడు. మీరు ఎలా జీవించాలి అని, మీరు ఎలా ప్రవర్తించాలి అని ఎన్నో మాటలు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి పెట్టాడు. రాయబడిన మాటల్లో ఉన్నట్టుగానే మన జీవితాలు ఉన్నాయా అని దేవుడు కొలతలు కొలుస్తాడన్న సంగతి చాలామందికి తెలియదు. దేవుడిచ్చిన జీవితం, భూమి మీద 60-70 సంవత్సరాలు ఎలా జీవించాలో ప్రతిదీ కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. రాయబడిన వాక్యానుసారమైన జీవితం ఉందా లేదా అని, రాయబడినట్టుగానే తన పిల్లలు బ్రతుకుతున్నారా లేదానని దేవుడు కొలుస్తాడన్న సంగతి చాలామందికి తెలియక వారి జీవితాలు దేవుడు మనసైన వాక్యానికి భిన్నంగా తీసుకుని వెళుతున్నారు. ఇది ఎంతటి ప్రమాదాన్ని తెస్తుందో, ఎంతటి శిక్షకు గురి చేస్తుందో ఈ వారం, వచ్చే వారం మనం నేర్చుకుంటాం. దేవుడు సమాజాన్ని చూస్తున్నాడు. సమాజంలో జరుగుతున్న ప్రతిదీ వింటున్నాడు, చూస్తున్నాడు. కానీ చాలామంది మాట్లాడే మాట ఏంటంటే, ఈ మధ్యకాలంలో వీళ్ళు ఎక్కువయ్యారండి. ఏం మాట్లాడుతున్నారు అంటే, దేవుడేడి, దేవుడు ఉంటే కనబడడా, దేవుడు అనే ఆయన ఉంటే తప్పు చేసిన వాళ్ళని శిక్షించడా? మీరు దేవుడు ఉన్నాడు అంటున్నారు కదా, దేవుడు అనే ఆయన ఉంటే పాపం చేసిన వాడిని ఎందుకు విడిచిపెడుతున్నాడు? తప్పులు చేస్తున్న వాడిని ఎందుకు విడిచిపెడుతున్నాడు? ఎందుకు శిక్షించటం లేదు అని ఈ మధ్యకాలంలో హేతువాదులుగా మారిపోయిన కొంతమంది పేపర్లో ఇవే ప్రశ్నలు సంధించారు దేవుడి పైన. దేవుడు ఉన్నాడు అంటే తప్పు చేస్తున్న వాళ్ళని దేవుడు ఎందుకు శిక్షించటం లేదు? అంటే దేవుడు సమాజాన్ని పట్టించుకోవటం లేదు. నిజంగా మరి మీరు అంటున్నట్టుగా దేవుడు ఉంటే మంచి వాళ్ళకి న్యాయం చేసి చెడ్డవాళ్ళను శిక్షించాలి కదా అంటున్నారు. మరికొంతమంది ఏమంటున్నారు అంటే, కోర్టులో పేదవాడికి అన్యాయం జరుగుతుంది, చట్టం ఉన్నవాడికి చుట్టంగా మారిపోయింది. ఇలాంటి సమయంలో మరి దేవుడు అని ఆయన ఉంటే మరి ఎందుకు వాళ్ళకి న్యాయం జరగటం లేదు? ఇలాంటి ప్రశ్నలన్నీ దేవుడి యొక్క ఉనికిని, లేదంటే దేవుడి యొక్క ఉనికి లేదు మొత్తం అన్నట్టుగా చూపించే ప్రయత్నంలో భాగంగా చాలామంది ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. ఈ అమాయకులకు తెలియని ఒక విచిత్రమైన సంగతి ఈరోజు మీతో చెప్తున్నాను. దేవుడు తప్పు చేసిన వాళ్ళని శిక్షించటం లేదా? ఎందుకు శిక్షించటం లేదు? దేవుడే శిక్షిస్తున్నాడన్న సంగతి వీళ్ళకి అర్థం కాక దేవుడు శిక్షించటం లేదు తప్పు చేసిన వాళ్ళని అంటున్నారు. 2004లో సునామీ వచ్చి 2 లక్షల మందిని లేపింది. ఎవరు శిక్షించారు? సముద్రం శిక్షించిందని సముద్రాన్ని అరెస్ట్ చేయమనండి వెళ్ళి. సునామీ సముద్రంలో లేచిందిగా, ముందుకు వచ్చి 2 లక్షల మందిని లోపలికి లాక్కెళ్ళిపోయింది. ఎవడ మీద వేసాడు కేసు? పక్కనుండి చంప మీద చెల్లుమని కొట్టేవనుకో, వాడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే జీప్ వేసుకొచ్చి వేసుకుని వెళ్ళిపోతారు నిన్ను. పక్కవాడిని ఒక దెబ్బ కొడితేనో, పక్కవాడిని ఒక మాట అంటేనో, లేదా ఒకడిని చంపితేనో కేసు అవుతుంటే
సునామీ వచ్చి 2 లక్షల మందిని లేపింది. ఎవడి మీద వేస్తావు కేసు? చంపింది ఎవరు? సముద్రమా? తుఫాన్ వచ్చింది, 1000 మంది లేచిపోయారు. ఎవడి మీద వేస్తావు కేసు? తుఫాన్ అరెస్ట్ చేసి జైలు వేస్తావా? ఎవరు లేపారు తుఫాన్ రూపంలో? ఎవరు లేపుతున్నారు భూకంపం రూపంలో? ఎవరు లేపుతున్నారు సునామీల రూపంలో? ఎవరు లేపుతున్నారు భయంకరమైన మానవ జాతికి అంతు చిక్కని రోగాల రూపంలో? ఎవరు దీని వెనుకున్నది? పాపం చేస్తున్నవాడు, దేవుడికి భిన్నంగా బ్రతుకుతున్నవాడు. సమన్యాయం దేవుడు జరిగిస్తూనే ఉంటాడు. మీరు సొలొమోను గారు ఈ ప్రపంచం కోసం మాట చెప్పారు. ప్రపంచంలో న్యాయం ఉండదు. ప్రపంచంలో మనుషుల మధ్యలో మనుషులు వారి న్యాయ విధులు ఎప్పుడో మర్చిపోయారు. న్యాయంగా మాట్లాడాలి అని, న్యాయంగా ఉండాలి అని, న్యాయమైన తీర్పులు తీర్చాలి అని, న్యాయం పక్షాన నిలబడాలి అని మనిషి ఎప్పుడో మర్చిపోయాడండి. ఇది తన వాళ్ళకి ఒక న్యాయం చెప్తాడు, పరాయి వాళ్ళకి ఒక న్యాయం చెప్తాడు. తన వాళ్ళు తప్పు చేసినా వెనకేసుకుంటాడు, పరాయి వాళ్ళు తప్పు చేస్తే ప్రచారం చేస్తాడు. ఇది మనిషి యొక్క నైజం అండి. అందుకే దేవుడు సొలొమోను, మహాజ్ఞానిగా ఉన్న సొలొమోను గారి నోట ఒక మాట రాశాడు. ప్రపంచంలో న్యాయం జరుగుతుందని దేవుడు ఎప్పుడు చెప్పలేదు. న్యాయం తప్పుతుంది, గీత తప్పుతుంది, ప్రపంచం అన్యాయం అనేదే రాజ్యం ఏలుతుంది అని దేవుడు చక్కగా రాశాడు బైబిల్లో. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చూడండి. బైబిల్లో ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 16వ వచనం. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయముండవలసిన స్థానమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడింది. ఎక్కడ కనబడింది? లోకంలో. లోకంలో న్యాయం జరుగుతుంది అని దేవుడు చెప్పలేదు, అన్యాయమే జరుగుతుంది. విమర్శ స్థానమున అనగంటే కోర్టులో ఏం జరుగుతుందంట? న్యాయం ఉండవలసిన స్థానంలో ఏం కూర్చుంది? వెళ్ళి దుర్మార్గం కూర్చుంది. ఈ మీడియాలో కూడానండి అప్పుడప్పుడు ట్రోల్ చేస్తూ ఉంటారు. మీడియాను కూడా ఏమని ట్రోల్ చేస్తారంటే, ఎవరైనా ఒక ఆడపిల్ల మీద ఒక అత్యాచారం చేసి చంపేశారనుకోండి, ఆ ఆడపిల్ల డబ్బులున్న వాళ్ళ అమ్మాయి అనుకోండి, లేదంటే కాస్త పెద్ద కులంలో పుట్టిన అమ్మాయి అన్యాయంగా చంపబడింది అనుకోండి, మీడియా వాళ్ళు పొద్దునుంచి సాయంత్రం వరకు ఆవిడనే చూపిస్తారు. ఎక్కడైనా ఒక అణగారి వర్గానికి చెంది ఒక పేద కుటుంబంలో పుట్టిన అమ్మాయిని నడు రోడ్డు మీద ఆగస్టు 15 చంపేశారు ఒక అమ్మాయిని. ఎక్కడైనా మీడియాలో మీకు కనపడిందే? కనపడదు. అంటే ఒక బలహీనురాలు, బలహీనమైన వర్గంలో పుట్టారు. సరిగా వాళ్ళు ప్రపంచంతో పోరాడలేరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు, అధికారం లేదు. అంగబలం, అర్ధబలం అంటారుగా, ఆ 2 బలాలు వాళ్ళ దగ్గర లేవు. ఆ 2 బలాలు లేనివాడికి అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఈరోజున్న పోలీసు వ్యవస్థ పట్టించుకోదు, కోర్టులు కూడా పట్టించుకో. దిశ సంఘటన జరిగింది. ఆవిడ కాస్త అన్యాయం ఎవరికి జరిగినా అన్యాయమే, రియాక్ట్ అవటంలో తప్పు అని మేము అంటం లేదు. కానీ ఒక దిశ అనే చెల్లి లేదంటే ఒక స్త్రీ ఆవిడ మీద జరిగిన అన్యాయానికి రియాక్ట్ అయ్యారు. వెంటనే అత్యాచారం చేసిన వాళ్ళని అందరినీ ఏం చేశారు? ఎన్కౌంటర్ చేసి చంపేశారు. తర్వాత దిశ లాంటి సంఘటనలు చాలా జరిగాయి. ఒక్కరినైనా కాల్చడం మీరు చూసారా? చాలామంది దళిత కులానికి చెందిన పసిబిడ్డల్ని చిదిమేస్తున్నారండి మీడియా నోరు మెదపతో. అలాగే క్రైస్తవులను అప్పుడప్పుడు అరెస్ట్ చేస్తారు. ఈ మధ్యకాలంలో ఒక ఆయన అరెస్ట్ చేశారు, హనీ జాన్సన్ అండి ఆయన పేరు. అరెస్ట్ చేశారు. మీరు ఇదిగో హిందూ దేవుళ్ళను కించపరుస్తున్నారు అని వేశారు. నిజానికి 2 వర్గాల నుంచి కించపరచడం అనేది జరిగింది. అటు వాళ్ళు తక్కువ కాదు, క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తుల వారిని, బైబిల్ని దుయ్యబడుతున్నారు.
కానీ వాళ్ళ మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం రియాక్ట్ అవ్వదు, పోలీసు యంత్రాంగం రియాక్ట్ అవ్వదు. కానీ ఒక పాస్టర్ మీద కేసు పెట్టేసరికి యంత్రాంగంలో నుంచి కదలికలు. ఎందుకు కదలికలు? క్రైస్తవులు అంటే భారతదేశంలో మైనారిటీలు కొద్దిమంది ఉంటారు కనుక వీళ్ళని ఏం చేసినా మనల్ని అడిగేవాడు ఉండడు. అంటే న్యాయం ఉండవలసిన స్థానమున ఇది జరుగుతుందని దేవుడు ఎప్పుడో చెప్పాడు ఇదంతా జరుగుతుందని. 3:16 ఏమంటున్నాడు? న్యాయం ఉండవలసిన స్థానంలో ఏం కూర్చుందంట? దుర్మార్గత. అంటే ఎక్కడ న్యాయం జరగాలో అక్కడ ఏం జరుగుతుంది? దుర్మార్గం. కోర్టుల్లో దుర్మార్గం. గాలి జనార్దన్ రెడ్డి సిబిఐ గట్టిగా బిగించిందండి, అన్ని రకాల సెక్షన్లో పెట్టి గట్టిగా బిగిస్తే బెయిల్ రాకుండా బెయిల్ ఇస్తే ఇతను బయటికి వెళ్ళిపోతాడు. వేల కోట్ల రూపాయలు మరి ఖజానా కొల్లగొట్టేశాడు. ఇతను బయటికి వెళ్ళగానే సాక్షులను ఇతనికి ఉన్న ధనంతో ప్రభావితం చేసేస్తాడు. దయచేసి బెయిల్ ఇవ్వద్దని సిబిఐ మొత్తుకుంది కోర్టుల్లో. కొద్దికాలం అలా జరుపుకుంటూ వచ్చారండి. ఒకరోజు సడన్గా జడ్జి మారాడు, ఇంకో కొత్త జడ్జి వచ్చాడు. జడ్జి రాగానే నెలలో బెయిల్ ఇచ్చేశాడు. సిబిఐకి మతిపోయింది. పాత జడ్జిలు ఎవడో బెయిల్ ఇవ్వలేదు, ఇతనెందుకు ఇంత సడన్గా బెయిల్ ఇచ్చేసారని జనార్దన్ రెడ్డిని వదిలేసి ఈ జడ్జి వెనకాల అడ్డారు. ఏమండి, పట్టాభి అతని పేరు. జడ్జి వెనకాల పెడితే సుమారు 5 కోట్లు 6 కోట్లు లంచం తీసుకునండి బెయిల్ ఇచ్చేసాడు. ఎవరు? న్యాయమూర్తి. ఏం తీసుకుని ఇచ్చేసాడు బెయిల్? 5 కోట్లు. అంటే న్యాయం జరగాలనుకున్న కోర్టుల్లో ఏం జరుగుతుంది? దుర్మార్గం, దుర్మార్గత. మరి ఇదంతా దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ప్రజల మధ్య న్యాయం తప్పుతుంటే, ప్రజల మధ్య అన్యాయాలు జరుగుతుంటే, ప్రజల మధ్య అక్రమాలు జరుగుతుంటే దేవుడు కొలతయ్యడా ఈ జీవితాలకి? మరలా చెప్తున్నానండి, దేవుడిని మనం గుడ్డిగా నమ్మొచ్చండి. అన్యాయాన్ని సహించేవాడు మాత్రం దేవుడు కాదు. తీరుస్తాడు తీర్పు, కానీ ఆ తీర్పులు కంటికి కనబడవు, ఆ శిక్షలు కంటికి కనబడవు, అమలైపోతూ ఉంటాయి. కోర్టులు వేసినట్టుగా నీకు 6 నెలలు శిక్ష వేసాను, తర్వాత బయటికి రా, ఎలాగుండవు దేవుడివి. వేస్తే భూమి మీద కనపడ్డాడు, మళ్ళీ తొక్కాడంటే పాతాళంలో గలుదెరుతాడు వెళ్ళి. ఈయన జడ్జిమెంట్లు ఇలాగుంటాయి. తొక్కేంతవరకు తొక్కేసాడని కూడా తెలీదు. ఇప్పుడు చదవండి, ఇందా మీరు చదువుకున్న భాగంలో ఏమంటున్నాడు అంటే, ఆయన తీర్పులు ఎంత అద్భుతంగా ఉంటాయో ఏం చేస్తానంటున్నాడు. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం, జాగ్రత్తగా చదవండి వచనం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయము 7వ వచనం అండి. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచాను. ఏమండి, యెహోవా ఏం పట్టుకుని వచ్చాడంట? మట్టపు గుండు. అసలు ఇప్పుడున్న పిల్లలకి మట్టపు గుండు ఏంటని అడిగితే కూడా తెలియదు వీళ్ళకి. మట్టపు గుండు అంటే ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారు? ఇది తాపి మేస్త్రి గారి దగ్గర ఉంటుంది. ఎందుకు వాడతాడు దాన్ని చెప్పండి? తాపి మేస్త్రి గారు మట్టపు గుండు ఎందుకు వాడతాడు? కడతన్న గోడ కరెక్ట్గా లేస్తుందా, ఏమన్నా 2 ఇంచులు అటు ఇటు బెండ్ అయిందా? గోడ బెండ్ అవ్వకుండా స్ట్రైట్గా వెళ్ళడానికి ఏం వాడతాడు? మట్టపు గుండు వాడతాడు. ఆ మట్టపు గుండు పట్టుకుని చేత పట్టుకొని యెహోవా గోడ మీద కూర్చున్నాడంట. ఏమండి, ఎంత బాగుంది చూసారు అది. ఇప్పుడు తాపి మేస్త్రి గారి చేతిలో ఉన్న మట్టపు గుండు దేవుడి చేతిలోకి ఎందుకు వచ్చింది? అదేగా, మళ్ళీ చదవండి. మరి యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకుని గుండు చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలవబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనబరిచాను. ఏం చెప్తున్నాడు 8వ వచనంలో? యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగా నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులకు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. ప్రజల మధ్యలో ఏం వేస్తాడంటే? ఎవడు గోడకేసే మట్టపు గుండు ప్రజలకు ఎందుకు వేస్తున్నాడు?
బాగా ఆలోచించండి. తాపి మేస్త్రి గారి చేతిలో ఉన్న మట్టపు గుండు పట్టుకుని దేవుడు ఎందుకు ప్రజల మధ్యలోనికి వచ్చాడు? గోడకే కాదు, నీ జీవితానికి కూడా ఏమేస్తాను ఇప్పుడు? మట్టపు గుండేస్తాను. నీ బ్రతుకుకు మట్టపు గుండేస్తాను. కరెక్ట్గా నేను అనుకున్నట్టుగానే, మేస్త్రి గారు అనుకున్నట్టుగానే స్ట్రైట్గానే వస్తుందో లేదో చెకింగ్. ఇటుకలు పెట్టాడు, మళ్ళీ 2 వరుసలు వేసాడు, గుండేస్తాడు, మళ్ళీ 2 వరుసలు వేసాడు, గుండేస్తాడు, మళ్ళీ 2 వరుసలు వేసాడు, గుండేస్తాడు. అటు కనుక జారిందనుకోండి తాపించుకుని 2 దెబ్బలేస్తాడు, ఇటు వస్తాయి మళ్ళీ అయ్యి. అంటే గుండేసి జరుగుతున్న ప్రతి ఇటకను మేస్త్రి గారు ఏం చేస్తున్నారు? సరి చేస్తాడు. ఏమంటే తాపీకి జరిగిందనుకోండి ఓకే, జరగట్లేదు అనుకోండి ఏం చేస్తాడు చెప్పండి? మీరు తాపి పని చేసినప్పుడు చేశారో లేదో, తాపి ఇలా పట్టుకుంటాడు కదండి, దానికి కాడ పట్టుకునేది ఉంటుంది కదా, బయటకు వచ్చిందనుకోండి కాడ ఇచ్చుకుని ఇటు కొడతాడు, లోపలికి వెళ్తుంది. కొడుతున్నా సరే ఇటు కొడితే మళ్ళీ అటు వెళ్తుంది అనుకోండి, అటు కొడితే ఇటు వస్తుంది అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? కరెక్ట్గా పట్టుకుని అలా ఒక ఏటు వేస్తాడంతే, ముక్క తెక్కి కింద పడుతుంది, అప్పుడు కూర్చుంటుంది వీళ్ళు కరెక్ట్గా. అవును కదా? కామతో సరి చేస్తున్నా కూర్చోనంటే తర్వాత ఏం చేస్తాడు? నరికేస్తాడు, నరికి మళ్ళా గుండేస్తాడు. కూర్చుందా? రైట్, కూర్చుంది. అంటే గోడ సరివిగా లేవకుండా ఏ ఇటకైతే అడ్డుపడుతుందో ఆ ఇటకను ఏం చేస్తున్నాడు ఆయన? సరి చేస్తున్నాడు. సరి చేయడానికి వాడేదే ఏంటి చెప్పండి? మట్టపు గుండు. దానిని పట్టుకొని యెహోవా కూర్చున్నాడంట. ఈయనతో అడుగుతున్నాడు, ఎవరితోని? ఆమోసు గారితో అడుగుతున్నాడు. ఆమోసు, నా చేతిలో ఏం కనపడుతుంది నీకు? ప్రభా నాకేం కనపడుతుందంటే మట్టపు గుండు కనపడుతుంది. కనపడిందిగా, ఇప్పుడు నేను దీన్ని ఏం చేయబోతున్నాను అంటే, ఎక్కడ వేయబోతున్నాను అంటే, నా జనులగు ఇశ్రాయేలుల మధ్యలో. అదేనా? తర్వాత వచ్చును 28వ వచనం. ఆమోసు, నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగక, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా జనులగు ఇశ్రాయేలుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. కరెక్ట్గా ప్రజలు కరెక్ట్గా. ఏమంటే ఇక్కడ మీరు మట్టపు గుండు అనగానే భౌతికంగా అది పట్టుకుని తిరుగుతున్నాడని తీసుకోకూడదు మీరు, ఓకేనా? చాలామంది వాక్యాన్ని ఎలా తీసుకుంటారంటే, అంటే మొత్తం మీద గుండెట్టుకుని తిరుగుతున్నాడేమో దేవుడు. తిరుగుతాడా? ఆయనకేం పని నీ మట్టపు గుండెట్టుకుని తిరగడానికి? ఏమి లేకుండా కొలతలు వేసేస్తాడు, చూస్తే కొలతలు వేస్తాడు ఆయన. కానీ మనకు అర్థం కావడానికి, మన గోడ సరిగా నిలబెట్టాలంటే మేస్త్రి గారు వాడుతున్నారు ఏంటి? మట్టపు గుండు. అది దాని పేరెత్తితే నీకు అర్థమవుతుందని నేను మట్టపు గుండు అట్టుకుని తిరుగుతున్నాను అంటున్నాడు, అంతే. మీకు అర్థమైందా? అలాగని భౌతికంగా అది పట్టుకుని తిరుగుతాడని కాదు. నాయన, దానితో గోడను ఎలా సరి చేస్తారో నేను కూడా నిన్ను సరి చేయడానికి తిరుగుతున్నాను. రాజుల 2వ గ్రంథం, ఇంకో మాట చూపిస్తాను, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం చూడండి. రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయము 12వ వచనం. కావున ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యోదావారి మీదికిని రప్పించుచు. దేవుడు ఏం రప్పిస్తున్నాడంట? దేవుడు కీడు రప్పిస్తాడా? దేవుడు అనగానే కాపాడేవాడు, దేవుడు అనగానే రక్షించేవాడు, దేవుడు అనగానే దయామయుడు, దేవుడు అనగానే కరుణామయుడు, దేవుడు అనగానే ప్రేమమయుడు. ఇయే కదండి క్రైస్తవ్యంలో ప్రసంగాలన్నీ. దేవుడు కొరకు పుట్టిన నువ్వు, దేవుడు కొరకు బ్రతకాల్సిన నువ్వు, దేవుడికి భిన్నంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కీడును కూడా రప్పించి పాపం చేస్తున్న వారి లోకంలో నుంచి తీసేస్తున్నాడు. ఆ కీడు ఎంత దారుణమైన కీడు వస్తుందంట, ఎంత అలా చెప్తున్నాడు చూడండి ఇక్కడ. నేను రప్పింపబో కీడు వినినప్పుడు వినేవాడు చెవులు ఏమైపోతాయంట? చెవులే గింగురమంటాయంటే ఆ కీడు మీదకు వస్తే ఏమైపోతారు చెప్పండి? వింటుంటేనే చెవులు గింగురమంటాయంట. అంతటి భయంకరమైన కీడు నేను ఈ జనుల మీదకి రప్పించబోతున్నాను. తర్వాత చూడండి ఏమంటాడు,
కీడు యెరూషలేము మీదకి యోధా వారి మీదకి నేను రప్పించుదును, నేను షోమ్రోనును కొలిచిన నూలును అండర్లైన్ చేసుకోండి. నేను షోమ్రోను అనగానే ఇశ్రాయేలుల రాజధాని, సమరయగా మారిపోయిన తర్వాత అది. ప్రారంభంలో ఇశ్రాయేలీలకు ఇలా విడిపోయారుగా, 2 కింద విడిపోయారుగా. 10 గోత్రాలు ఒకవైపు, 2 గోత్రాలు మరోవైపు. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలీల ప్రజలకు రాజధాని షోమ్రోను. ఆ షోమ్రోను దేంతో కోల్చాడంట? నేను షోమ్రోను కొలిచిన నూలును, తర్వాత ఆహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. చూసారా, మళ్ళీ ఇక్కడ కూడా ఏమేస్తానంటున్నాడు? ఆహాబు కుటుంబీకులందరి మీదకి వేశాను, అలాగే యోధావారి మీద అందరికీ వేసిన మట్టపు గుండును ఇక్కడ ఏం చేస్తాను? సాగలాగుతాను. అంటే ఈ మాటలన్నీ వింటున్నప్పుడు మీకు ఏమర్థం అవ్వాలి చెప్పండి? టైటిల్ జ్ఞాపకం రావాలి. దేవుడు ఏమేస్తున్నాడు? కొలతేస్తాడు. ఎవరి జీవితం ఏంటి, ఎవరి బ్రతికేంటి, ఎవరిది కరెక్ట్గా నేను అనుకున్న నా మట్టపు గుండుకు కరెక్ట్గా లెవెల్గా ఎవరి జీవితం వెళుతుంది, ఎవరిది తప్పిపోతుంది. తప్పిపోయిన ప్రతిసారి మొట్టికెళ్ళేస్తాడు. మేస్త్రి గారు వెనకాల కామంతో కొట్టినట్టుగా 2 మొట్టికెళ్ళి పడగానే మనం సరేవాళ్ళ. మొట్టికెళ్ళి పడినా అవి అలాగే పడతానే నిటిపోతానంటే కొద్ది కాలానికి ఏం చేస్తాడు? తాపి ఇటు తిప్పుతాడు. ఆ దెబ్బ తట్టుకుంటే ఇంక ఉండవు. ఇక మనకు చాలాసార్లు చూడండి, ప్రమాదపు అంచునికి వెళ్ళానన్న వచ్చేసాను అంటే ఒక మొట్టిక వేసి మళ్ళీ ఇటు అట్టుకొచ్చాడు. అమ్మో మొట్టికాయలు వేస్తున్నాడంటే సర్దుకున్నాడు అనుకోండి, చక్కగా దేవుళ్ళు ఎదిగిపోతాడు. అవి అలాగే పడతాయి, నేను ఇలాగే ఉంటాను అన్నాడు అనుకోండి, తాపి ఇటు తిప్పుతాడు. యోధావారిని విడిచిపెట్టలేదు, షోమ్రోను విడిచిపెట్టలేదు. ఆహాబి కుటుంబీకులు అంటే ఎవరని చెప్పండి? ఆహాబ్ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆహాబ్ అంటే ఎవరు? హస్బెండ్ ఆఫ్ యెజ్బెల్ అని చెప్పొచ్చు. ఏమండి, ఇలా చెప్పలేము ఆడి పేరు. ఎందుకంటే బైబిల్ అంతటి పేరు ఎవరు వినపడుతుంది? యెజ్బెలు. ఇది వినపడుతుంది తప్ప అలా భర్త పేరు వినపడదు పెద్దగా. ఎందుకు వినపడదంటే అసలు క్రూరత్వం అంతా ఎవరిలో నిండుకున్నది చెప్పండి? ఆటాడించింది. పేరుకి రాజు వీడే, జరిగించిందంతా. ఆహాబు కుటుంబీకులని నేను నూలుతో తూచేశాను, షోమ్రోనును యోధా పట్టణస్తులు అందరినీ కూడా ఇదిగో మట్టపు గుండు వాళ్ళ మీద సాగదీశాను. ఎవడు నా మట్టపు గుండుకు విరోధంగా కనబడితే వాడిని లోకంలో లేకుండా చేశాను. ఆహాబు కుటుంబీకులు అందరిని ఏం చేశాడు చెప్పండి? నాబోతును చంపారు కదా మీరు. ఎక్కడైతే రక్తాన్ని అతని కుక్కలు నాకాయి, అతని రక్తాన్ని, మీ రక్తం కూడా అలాగే కుక్కలు నాకుతాయి. చచ్చిపోయాడా? క్రూరమైన చావు ఆహాబుది, క్రూరమైన చావు యెజబెలుది. అంటే ఈ శిక్షలు దేవుడు వేస్తున్నట్టుగా తెలియదు. ఇప్పుడు మీకు సంగతి అడుగుతాను, ఆహాబు ఎలా చచ్చిపోయాడు చెప్పండి? ఆహాబు ఎలా చచ్చిపోయాడు? బైబిల్ చదవట్లేదు ఎవరు మీరు? యుద్ధంలో చచ్చిపోయాడు. ఎలా చచ్చాడు యుద్ధంలో? మారు వేషం వేసుకుని యుద్ధానికి వెళితే వాడు ఎవడో బాణం వేసాడండి. ఇంతకీ ఆహాబుకి వేయలేదు బాణం. ఎవడికి వేసాడు తెలుసా? పక్కన ఎవడోకో గురి చూడకి పక్కన ఎవడో వెళ్తుంటే ఆడికి బాణం వేస్తే ఆ బాణం గురి తప్పి వచ్చి ఈడికి తగిలింది. ఎవరికి? ఆహాబుకి. ఆ గుచ్చుకుపోయిన రక్తం కారుతూ కారుతూ రథం మీద వచ్చాడు. ఈలోపు చచ్చిపోయాడు. వచ్చి కుక్కలు నాకే. నేను మాట్లాడుతాను, వాడేమనుకుంటాడు? నన్ను దేవుడు చంపాడు అనుకుంటున్నాడా? ఎవడో బాణం వేసాడు అనుకుంటాడా? ఎవడో బాణం వేసాడు అనుకుంటున్నాడు. వేసింది మనిషే, దాన్ని వీడి మీద గురిపెట్టింది ఎవరు? దేవుడు. ఆహాబు కుటుంబీకులకు నువ్వు లేచి తూచాను, లేపేశాను వాళ్ళని. పాపాలు కనపడ్డాయి వాళ్ళ జీవితం అంతా. లేపేశాను, యెజబెల్ని లేపేశాను, ఆహాబుని లేపేశాను. అంటే దేవుడు సమాజంలో న్యాయం జరిగిస్తున్నాడా? జరిగిస్తున్నాడు. ఇది తెలియని వెర్రి వెంగలప్పలండి, హేతువాదులు అంటున్నారు ఈ మధ్యకాలం. ఇంత పెద్ద పేపర్ న్యూట్ వదిలేడండి ఒకడు. దేవుడు లేడు అనడానికి నా దగ్గర ఉన్న ఆధారాలు అన్నాడు. ఏట్రా బాబు ఆధారాలు అంటే, దేవుడు ఉంటే ప్రపంచంలో అన్యాయం ఎందుకు జరుగుతుంది అన్నాడు. వెంటనే నన్ను ఎవరో అంటే ఓ మాట అడిగాను, కరోనా వచ్చి ఎంతమంది లేచిపోయారు ఇప్పటికి? లక్షల్లో లేచారు. ఎవడరా లేపిందని అడిగాను. ఎవడు లేపాడు? కరోనా వైరస్ లేపింది. దాని లోపలే, జైలు లోపలే అది లేపిందిగా. దొరుకుతుందేమో ట్రై చేయి. నీకు మందు వేసుకోవడానికే దొరకట్లేదు. అది
ఎవరు లేపుతున్నారు? సమాజంలో ఉన్న పాపాలు జరుగుతున్నప్పుడు ఎవరు ప్రక్షాళన చేస్తున్నారు అంటే దేవుడు. ఇంకో మాట, ఇంకొక వెర్రి ప్రశ్న ఉందండి వాడు రాసిన అందులో. ఇంకో వెర్రి ప్రశ్న ఏంటంటే, దేవుడు ఉంటే మరి ఎందుకు కాపాడటం లేదు? కాపాడుతాడు దేవుడు. ఎవరిని కాపాడుతాడు? ఎవరిని కాపాడుతాడండి? దేవుడు ఎవరిని కాపాడుతాడు? అందరినీ కాపాడుతానని ఎక్కడని చెప్పాడు? ఆయన దగ్గరికి వచ్చి నన్ను కాపాడు ప్రభు అని దండం పెట్టి మోకాళ్ళు వేస్తే కాపాడుతాడు. అంతేనా? అయితే అందరినీ కాపాడుకుంటూ కూర్చుంటాడా? కాపాడటం లేదని దేవుడు లేడు అన్నది ఎలాగుంటుందంటే, ఒక నలుగురు బాగా గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నారు అనుకోండి. గడ్డాలు పెరిగిపోయినాయి, జుట్టు పెరిగిపోయింది కనుక అసలు భూమి మీద మంగళాయన లేడు అన్నారనుకోండి, ఎలాగుంటుంది? నీ గడ్డం జుట్టు తీయడానికి ఆయన ఉన్నాడు, తీయించుకోవడానికి నువ్వు వెళ్ళాలిగా. తీయించుకోవడానికి వెళితే తీస్తాడు, డబ్బులు ఇస్తే ఊరకనే తీస్తాడు ఆయన. అలాగని జుట్టు పెరిగిపోయింది, గడ్డం పెరిగిపోయింది కానీ మంగళాయన లేదంటే ఎలా ఉంటుంది? అలా ఉంటుంది దేవుడు లేడంటే. ఉన్నాడు, నువ్వు వెళ్ళి మోకరించి కాపాడుతాడు. నువ్వు మోకరించకుండా ఆయన దగ్గరికి వెళ్ళకుండా లేడంటే ఎలాగా? కనుక ఖచ్చితంగా దేవుడు సమాజం మధ్యలో అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఏం పట్టుకుని తిరుగుతున్నాడు? మట్టపు గుండు పట్టుకుని తిరుగుతున్నాడు. బైబిలు అర్థం కావాలంటే చాలా జ్ఞానం కావాలంటే. మన క్రైస్తవులు ఎలా తీసుకుంటారంటే కొన్ని మాటలని ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం అలవాటు. వీళ్ళకి భౌతికంగా తీసేసుకుంటారు. మట్టపు గుండు అంటే ఎక్కడ ఉందండి, ఆ గుండు కనపట్టలేదు నాకు అని తిరుగుతారు. అదెందుకు కనపడుతుంది గుండు? మేస్త్రి గారి దగ్గర ఉండే మట్టపు గుండుని చూపించి నేను అలా నిన్ను తోస్తాను, అలా నిన్ను కొలుస్తాను, అలా నిన్ను సరిచేస్తానని చెప్పడానికి ఆ భాష వాడాడు అక్కడ. బైబిల్లో ఒక ఆయన మాట్లాడేటండి ఎప్పుడో పాతకాలంలో, చాలా సంవత్సరాల క్రితం ఇది. అట్లు చేయడానికి పితామహుడు ఎవరో తెలుసా అన్నాడు. దేనికంట? అట్లు చేయడానికి పితామహుడు ఏట్రా, మా ఇంట్లో వేస్తున్నారు అట్లు అంటే. ఇప్పుడే వేస్తున్నారులే, దీనికో పితామహుడు ఉన్నాడు అన్నాడు ప్రసంగికుడే. ఎవరు పితామహుడు అంటే ఎవరి పేరు చెప్పాడు తెలుసా? నోవహు పేరు చెప్పాడు. నోవహు అట్లు చేశాడా? అవును. ఎక్కడుందరా బైబిల్లో అంటే, దేవుడు చెప్పిన వాడకట్టున ఆయన కొలతలు ఎన్ని ఉండాలి, కిటికీలు ఎన్ని ఉండాలి, కిటికీ ఎత్తింత ఉండాలి, నువ్వు కీలుతో ఈ వాడని చేయాలి, తర్వాత వాడ కింద కీలు పుయ్యాలి, ఇదంతా చెప్పిన తర్వాత నోవహు గారి గురించి కింద రాస్తూ దేవుడు అంటాడు, నోవహు అట్లు చేశాను అన్నాడు. ఎట్లు చేశాడు? పైన చెప్పిన విధంగా చేశాడు. దాన్ని ఈడేమని మలిచాడో తెలుసా? ఇదిగో నోవహు ఏం చేశాడు ఇక్కడ? అట్లుకి పితామహుడు ఎవరు ఇప్పుడు? అయిపోయింది. మర్మం చెప్పాడు, మర్మ బోధకుడు అన్నారు ఆయన చాలా కాలం. ఓరి నాయన, అంటే బైబిలును ఇలాగ ఏమి కనీస అక్షర జ్ఞానం, భాషా జ్ఞానం లేకుండా కూడా చదివేవాళ్ళు ఉన్నారు. ఇంకోటి చెప్పనా, గుండు చేయించుకున్నారనుకోండి మీరు, పక్కనున్న ఒక ఆయన అడిగాడు, ఎవడు మన క్రైస్తవులం కదండి, మనకి ఆచారాలు ఏంటండి, మనకి గుండ్లు కొట్టించుకోవడం ఏంటి, మనకి ఎక్కడో ఒక పవిత్ర స్థలం అని పెట్టుకుని మనం వెళ్ళటం ఏంటి అని అడగగానే, అయ్యో బ్రదర్ మీకు తెలీదా బైబిల్లో గుండు కొట్టించుకోమని ఉందన్నాడు. మీకు ఎప్పుడైనా కనపడిందే చెప్పండి? చాలామంది ఉన్నారు ఇక్కడ, చాలా కాలం నుంచి మీరు బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్లో గుండు కొట్టించుకోవచ్చు అని ఉందా? కానీ ఒక ఆయన చూపించాడు. మీరు చూడండి ఇప్పుడు సామెతల గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. సామెతల గ్రంథం ఏమండి 11వ అధ్యాయము మొదటి వచనం. దొంగ త్రాసు యెహోవాకు హేయము. బా, ఏమనుంది? సరైన గుండు దేవుడికి. కాబట్టి మీరు ఏం కొట్టించుకోవచ్చు ఇప్పుడు? చూసారా ఎంత బాగుందో? అసలు ఈడు చెప్పిన గుండుకినండి అక్కడ దేవుడు రాసిన గుండుకి సంబంధం ఉందా? మళ్ళా చదవండి కావాలి, మీకు అర్థమైందో లేదో. సరి అయిన గుండు ఆయనకి. పైన ఏమన్నాడు? దొంగ త్రాసు యెహోవాకు హేయము. కింద సరి అయిన గుండు. కాబట్టి నువ్వు గుండు కొట్టించుకోవడం దేవుడికి ఇష్టం బ్రదర్ అన్నాడంతే. ఇలాగా బైబిల్ నుండి భౌతిక అవసరాలకి వాడేశారు.
ఉన్నది ఉన్నట్టుగా తీసుకుని దెబ్బ అయిపోయారండి. అక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు అంటే త్రాసులో ఉండే గుండు గురించి మాట్లాడుతున్నాడు. త్రాసు కరెక్ట్గా తూకాలనుకోండి, ఏది కరెక్ట్గా ఉండాలి లోపల? గుండు. సరైన గుండు ఎట్టాలి నువ్వు, అప్పుడు కరెక్ట్గా అది తూకుతుంది. అంతే తప్ప దొంగ త్రాసులో దొంగ గుండు నువ్వు వాడొద్దంటే దానిని ఈ గుండుకు వాడేసి ఎలా చెప్పారు చూసారా? కనుక నావు హట్లు చేసాడని ఒకడు, దేవుడు గుండు కొట్టించుకుంటే ఇష్టమని ఒకడు. బైబిల్ని భౌతికంగా ఉన్నదొన్నట్టుగా తీసుకోవటమే దేవుని పిల్లలారా. కనుక ఏంటండి దేవుడు పట్టుకొని తిరుగుతున్న ఆ ఏమన్నాడు దాన్ని, మట్టపు గుండు ఏంటది? దేనిని కొలవడానికి తిరుగుతున్నాడు అని మీరు ఆలోచిస్తే బైబిల్ అండి చక్కగా రాస్తాడండి దేవుడు. బైబిల్లో మనకి ఏదైనా ప్రశ్న వచ్చిందనుకోండి, ఇది అదే అని మన మానవ జ్ఞానంతో ఎప్పుడు ఫిక్స్ అయిపోకూడదు. మరొక చోట దానికి ఆన్సర్ దేవుడు రాయించి పెడతాడు. తండ్రి గారు జయశాలి గారు నేర్పింది అదే, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్. బైబిల్లో మీకు ప్రశ్న వస్తే బైబిల్ని అడగండి ఆయన మళ్ళీ అన్నాడు. కానీ ఈరోజు మహాజ్ఞానులు డౌట్ వచ్చింది బైబిల్ అంటే మోకరించి ప్రార్థన చేయంటారు ఇల్లు. బైబిల్లో డౌట్ వచ్చింది అయ్యా, నాకు బైబిల్లో ఒక విషయం తెలియట్లేదంటే ప్రార్థించు, దేవుడు చెప్తాడు. మరి ప్రార్థిస్తే దేవుడు చెప్తే ఎంతమందితో బైబిల్ రాయించడం ఎందుకు? ఇంకా ప్రార్థించినోడికల్లా దేవుడు వచ్చి చెప్తున్నాడు అనుకోండి, బైబిల్ ఎందుకు రాయించడం? ఇక నాకు బైబిల్ అర్థం కావట్లేదంటే సరైన బోధకుడు అయితే ఏమంటే, నాకు మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే పిల్లోడు స్టూడెంట్, సార్ నాకు పాఠాలు సరిగా రావట్లేదని అంటే, పో మీ అమ్మ నాన్న దగ్గర ప్రార్థన చేయి పాఠాలు వస్తాయి అంటాడా? ఏమంటాడు చెప్పండి మాస్టర్? చదువుకోరా చదివితే వస్తాయిరా. ఈరోజు ఈ మధ్యకాలంలో పాస్టర్లు కూడా ఎలా తయారయ్యారంటే, ఎగ్జామ్ వస్తుంది అనగానే ఒక ప్రార్థన స్టార్ట్ అవుతుంది ఆన్లైన్లో. ఏ ప్రార్థన చెప్పండి? పెన్నులకు ప్రార్థన. మీరు విన్నారు లేదు? దేనికి ప్రార్థన అంట? పెన్నులకు ప్రార్థన. ఒరే బాగా చదువుకోరా, బాగా రాసుకుంటావు పరీక్ష అని చెప్పట్లేదు. నువ్వు చదివినా చదవకపోయినా 1000 రూపాయలు అట్టుకొచ్చి నా దగ్గర ఇచ్చి నా దగ్గర ప్రార్థించిన పెన్ను కొన్నావంటే నువ్వు ఐఏఎస్ టాపర్ అంటున్నాడు. వచ్చేవారం చూపిస్తానండి. కొత్త ఉడికిపోతుందండి. హైదరాబాద్లో ఒకళ్ళు లేచాడండి బాబు, మరీ దారుణం అండి వాడు. వచ్చేవారం చూపిస్తాను వాడు లేళ్ళన్నీ మీకు. అసలు ఇది ఏదో భయంకరమైన, నేను ఎప్పుడూ నా చెవుల్లో వినబడని భాష మాట్లాడుతున్నాడండి. మాట్లాడి ఏమంటున్నాడు తెలుసా? ఇప్పటి వరకు నేను ఒక అన్య భాష మాట్లాడాను, ఇప్పుడు తెలుగు భాష మాట్లాడుతున్నానని స్టార్ట్ చేస్తాడు. తర్వాత ఇప్పటి వరకు నేను అన్ని భాషలో ఏమేమి చెప్పాను ఇప్పుడు తెలుగులో చెప్తున్నాను అన్నాడు. పోనీ ఏమన్నా మంచి 4 వాక్యాలు చెప్తాడేమో, ఈడేం చెప్తాడో ఇందామని చూస్తే మీరందరూ అర్జెంటుగా మీ బీరువాలు ఓపెన్ చేయండి అన్నాడు. ఓపెన్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత మీ ఇంట్లో బ్యాంక్ అకౌంట్కి సంబంధించిన పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్ బయటికి తీయండి అన్నాడు. తీశారు. తీసిన తర్వాత మీ అకౌంట్ నెంబర్ మీద వేలు పెట్టండి ఇలాగన్నాడు. ఆ వేలు పెట్టారు. వేలు పెట్టి అలాగే కలుపుయండి, నేను మీ అకౌంట్ నెంబర్ కోసం ప్రార్థన చేస్తున్నాను. వేలు తీయగానే మీ అకౌంట్ నిండిపోద్ది అంటున్నాడు. మీకు అర్థమైందా? అంటే ఇతను ప్రార్థన చేస్తే ఎందులో డబ్బులు వచ్చి పడిపోతాయంట? అకౌంట్లో డబ్బులు వచ్చి పడిపోతాయి. మీకు ఇక్కడ జరిగే గేమ్ చెప్తాను. వాడు ప్రార్థన చేయగానే పక్కనే స్క్రీన్ వేస్తాడండి. ఆ స్క్రీన్ మీద ఒక ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చి ఏమంటారో తెలుసా? అయ్యగారు మీరు చేయమన్నట్టుగానే నేను చేయి పెట్టానండి, నా బ్యాంకులో 2 లక్షలు పడినాయని ఒక ఆవిడ ఫోన్ చేసింది. చూసిన ప్రేక్షకుడు ఏమనుకుంటాడు? అమ్మో ఈయన ప్రార్థనలు వింటే మనం కూడా అలా చేయడితే మన అకౌంట్లో కూడా ఏమవుతాయి? ఎందుకు ఆ ఫోన్ చేసింది వాళ్ళ ఆవిడ. ఇది ట్విస్ట్. ఇక్కడ ఫోన్ చేసింది ఎవరు? వాళ్ళ భార్యనే. అంటే ప్రజలను మోసం చేయడానికి వాళ్ళు ఆడుతున్న డ్రామాలండి. ప్రార్థనల పేరుతో మోసాలు. ఏమండి వాక్యం సరిగా తెలియక గుండును ఆ గుండుకు మార్చినవాడు. ఏమండి నోవగారు అలా చేశాడంటే దాన్ని అట్లుకు మార్చినవాడు. క్రైస్తవ్యంలో ఎన్ని మోసాలండి. ఈరోజు సత్యం తెలిసిన మనం ఎంత అలర్ట్గా ఉండాలి, సత్యం తెలిసిన మనం ఎంత బాగా దేవుడు పని చేయాలండి. ఎత్తుకుపోతుందండి దెయ్యం ఈరోజు చాలామందిని ఇలా దొంగబోధలతో ఎత్తుకుపోతుంది. ఎంత రోషంతో పనిచేయాలో తెలుసండి మనం, ఎంత కమిట్మెంట్తో దేవుడి పనిలో ఉండాలో తెలుసా? సత్యం మనకి తెలుసండి. దేవుడు వేస్తానంటున్న మట్టపు గుండు. యెషయా గ్రంథం మీరు చూడండి, 28వ అధ్యాయం యెషయా గ్రంథం
17వ వచనం చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయము ఏమంటే 17వ వచనం. నేను న్యాయమును కొలనూలుగాను. ఇదండి ఆయన పట్టుకున్న మట్టపు గుండె ఏంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ చదువుదాం. నేను న్యాయమును కొలనూలుగాను నీతిని మట్టపు గుండుగాను పెట్టేదను. ఇప్పుడు పట్టుకుని తిరుగుతున్న మట్టపు గుండె ఏంటి చెప్పండి? నీతి. దేవుడు పట్టుకుని తిరుగుతున్న మట్టపు గుండె ఏంటంటే నీతి, నీతి, నీతి. నీతిని పట్టుకుని కొలతేస్తున్నాడు. నేను కోరుకున్న నీతికి సమానమైన నీతి ఎక్కడుంది? మట్టపు గుండు నీతి, న్యాయం, యథార్థత, పవిత్రత, పరిశుద్ధత. ఈ మట్టపు గుండు పట్టుకుని తిరుగుతున్నాడు ప్రజల మధ్యలో దేవుడు. ఎవడు పరిశుద్ధంగా ఉన్నాడు? ఎవడు పవిత్రంగా ఉన్నాడు? ఎవడు యథార్థంగా ఉన్నాడు? ఎవడు నీతిగా ఉన్నాడు? ఎవడు న్యాయంగా ఉన్నాడు? మట్టపు గుండు పట్టుకుని తిరుగుతున్నాడు. ఆ మట్టపు గుండికి ఆయన నీతికి సరిపోయిన వాడు భూమి మీద ఉంటాడు. సరిపోన వాడిని చూసి 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 చెప్పి 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 మారకపోయేసరికి లేపుతాడు. అది కరోనా కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, వెళ్తా ఉంటే ఏదో చెట్టిరిగి మీద పడిపోవచ్చు, వెళుతుంటే వర్షం వచ్చి కరెంట్ షాక్ కొట్టి చచ్చిపోవచ్చు. ఎలాగైనా ఈ లోకం నుంచి వాడు ఖాళీ అవ్వాలి. కారణం భరించలేకపోతున్నాడు. దేనిని భరించలేకపోతున్నాడు అంటే వీడు చేస్తున్న పాపాలను భరించలేకపోతున్నాడు. నీతి అనే మట్టపు గుండు పట్టుకొని తిరుగుతున్నాడు. ఎవరు? నా నీతికి సమానమైన నీతి, సమానమైన యథార్థత, సమానమైన పవిత్రత నేను కోరుకున్నవి ఎవరిలో ఉంటాయి? కొలతేస్తాడా దేవుడు? వేస్తున్నాడా? సుమారు నేను రాసుకున్నది 5 పార్ట్లు అండి. మీరు విసుకుపోనుంటే కొలతలకు సంబంధించి ఒక్కొక్క వారం ఒక్కొక్క కొలత పట్టుకొస్తా. సుమారు 5 పార్ట్లు రాశాను. 2-3 చెప్పేసరికి మీరు రియాక్షన్ చూస్తానండి. ఇంకా అవ్వట్లేదు అనుకోండి, అక్కడితో క్లోజ్ చేస్తున్నది. ఆ 2 పార్ట్లు ఎక్కడో ఎవరికో చెప్తాను మళ్ళీ. దేవుడు ఏమేమి కొలతలేస్తాడు, దేవుడు ఏమేమి కొలతలేస్తాడు అంటే విందురుగానండి. ప్రతి వ్యక్తిని, ప్రతి జీవితాన్ని, ప్రతి క్షణాన్ని, ప్రతి గంటను, ప్రతి రోజును, ప్రతి నెలను, ప్రతి సంవత్సరాన్ని దేవుడు కొలుస్తూనే ఉన్నాడండి. చాలామందికి తెలియదు ఇది. నా జీవితంలో కరిగిపోయిన నిన్నటి దినాన్న దేవుడు కొలతలేసాడు నాకు. వీడేం చేశాడు ఈ దినమంతా? దినాలకు కొలత, మాటలకు కొలత, ప్రవర్తనకు కొలత, నువ్వు జరిగిస్తున్న పనులకు కొలత, ప్రతి దానిని కొలతలు వేసి ఎవడి కొలత ఆయన కొలతకు సరిపోతుంటే ఎస్ వీడు కరెక్ట్ అంటున్నాడు. ఎవడి కొలత దేవుడి కొలతకు సరిపోదో అవకాశం ఇస్తున్నాను మారు అంటాడు. కొలతలు సరిచేసుకో అంటాడు. ఎప్పటికీ సరికాకపోతే కొలతలు, దేవుడు కోరుకున్న కొలతలకి మనం రాకపోతే అర్ధాంతరంగా ఒక క్షణం, ఒక దినాన్న పాతాళానికి మనల్ని గంటి వేస్తాడు. దేవుడు వాక్యం అండి. వాక్యంలో రాయబడిన ప్రతి మాట అక్షర సత్యం, నమ్మి తీరాలి. దేవుడు ఏమి కూడానండి మనల్ని కానివో మన వలన చెయ్యలేనివో చేయమని చెప్పేవాడు కదండి. నీతిగా, న్యాయంగా, యథార్థంగా బ్రతకటం భూమి మీద కష్టమా? మీరు చెప్పండి, కష్టమా? న్యాయంగా ఉండటం కష్టమా? నీతిగా ఉండటం కష్టమా? మన కష్టార్జితాన్ని మనం ఆలోచించటం, మన కష్టార్జితం మీదే మనం ఆధారపడటం, ఎవరి గురించి తప్పుడుగా ఆలోచించకపోవటం, ఎవరి గురించి అన్యాయంగా ఆలోచించకపోవటం, అందరూ మనవారు అనుకోవటం, నా వాళ్ళు అనుకోవటం, నా దేవుడు అనుకోవటం, నా సంఘం అనుకోవటం. ఇది దేవుడు నా కొలతలకి వీడి కొలతలు కరెక్ట్గా సరిపోతున్నాయని వాడే ఆలోచనలండి. నాదే, ఇది నాదే, సంఘం నాది, సంఘంలో జరుగుతున్న కార్యక్రమం నాది, వస్తున్న వాళ్ళంతా నా వాళ్ళు, ఈ కొలతలంటే కరెక్ట్గా సరిపోతాయండి దేవుడికి. దీనికి మించి ఏదున్నా దేవుడి కొలత ముందు తేలిపోతుంది. మీకు మంచి మాట, ఇప్పుడు మీకు నీతి అంటే దేవుడు మట్టపు గుండె అంటే నీతి అని మీకు తెలిసింది కదా. ఇంకా ఎలా కొలత వేస్తాడు? యోబు గ్రంథం మీరు చూడండి. కొలతలు వేస్తాడంటే వేస్తున్నాడండి. యోబు గారికి కొలత వేస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు యోబు గారి గురించి మీరు చూస్తే 31వ అధ్యాయము
యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం జాగ్రత్తగా చూడండి. యోబు గ్రంథం 31వ అధ్యాయము 7వ వచనం అండి. మీరు పైన 4వ వచనం చదివితే ఇంకా బాగా అర్థమవుతుందండి. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, యోబు గారు అంటున్నాడు, ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా. ఏమంటే ఒక్క యోబు గారి ప్రవర్తన ఎరుగుతాడా, అందరిది ఎరుగుతాడా? నా ప్రవర్తన తెలుసా? తెలుసు. మీది తెలుసా? తెలుసు. జాగ్రత్తగా వినాలి ఈ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగుజాడలన్నింటినీ లెక్కించును కదా. ఏం లెక్క పెడుతున్నాడు? గట్టిగా చెప్పండి. ఏం లెక్క పెడుతున్నాడు? ఎందుకు లెక్క పెడుతున్నాడు? పోనీ మీరు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? నా సెల్ ఫోన్ అండి నా అడుగులన్నీ లెక్క పెడుతుంది తెలుసా. ఇప్పుడు జేబులో సెల్ ఫోన్ ఉందనుకోండి, ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్నిటిలో కూడా వాడు ఒక ఆప్షన్ పెట్టి వదిలేసాడండి. ఏంటి ఆప్షన్ అంటే, నేను నా ఫోను నైట్ 11:30 ఆ టైంలో నాకు ఒక అలర్ట్ ఇస్తుందండి. అది ఏమని అలర్ట్ ఇస్తుందంటే, నువ్వు ఈరోజు 2437 స్టెప్స్ వేసావు అని చెప్తుంది. ఒక్కొక్క రోజు ఎక్కడికి వెళ్ళాం కదా, నేను ఇంట్లోనే ఉంటాను, కూర్చుని చదువుకుంటాను అనుకోండి, లేదా చదువుకోవటం, ఫోన్లు మాట్లాడుకోవటం, సాయంత్రం అయ్యేటప్పటికి బయటికి రావడం, క్లాస్ చూసుకుని ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, ఆ రోజు మహా అంటే 1304 స్టెప్లు వేసే ఉంటుంది అంతే. సువార్తలకు వెళ్తాం చూసారా, సువార్తలకు ఏదో బాగా ప్రయాణం చేసాం, దినమంతా ప్రయాణం చేసాం, రాత్రి అంతా ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఏం చూపిస్తుంది అంటే, ఈరోజు 4603 స్టెప్లు వేసే ఉంటుంది. అంటే నేను అడుగేస్తుంటే ఏది లెక్క పెడుతుంది? ఫోన్ లెక్క పెట్టుద్ది. మీరు లేటెస్ట్ ఫోన్లు అన్నట్లోనే ఉంది. అడుగుల్ని సెల్ ఫోన్ ఏం చేస్తుంది? లెక్క పెడుతుంది. వీడు సెల్ ఫోన్లో అడుగులు లెక్క పెట్టే ఆప్షన్ ఎందుకు పెట్టాడు? ఎందుకు పెట్టాడు చెప్పండి? డాక్టర్ మెడికల్ సైడ్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అది ఎందుకు పెట్టాడు తెలుసా. నువ్వు ఎంత నడిస్తే అంత నీ ఆరోగ్యానికి క్షేమం. రోజు చూసుకో, అడుగులు ఏమైనా తక్కువ పడుతుంటే బాగా నడు, బీపీ ఉండదు, షుగర్ ఉండదు, కొలెస్ట్రాల్ ఉండదు. అందుకు పెట్టాడు. అంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి బాగా నడిస్తే మీరు ఆరోగ్యంగా ఉంటారు కనుక మీకు స్టెప్స్ చెప్తున్నాం. ఏ రోజైనా తక్కువ నడిస్తే తర్వాత రోజు ఎక్కువ నడవండి. అందుకు లెక్క పెడుతున్నాడు వీడు. దేవుడు ఎందుకు లెక్క పెడతాడు? ఆరోగ్యం కోసం లెక్క పెడతాడా? నా అడుగుజాడలన్నిటినీ దేవుడు ఏం చేస్తున్నాడంట? లెక్క పెడతాడు. దేవుడు ఎందుకు లెక్క పెడతాడు మీరు చెప్పండి? పొద్దున్న లేచావు, మొహం కడిగావు, స్నానం చేసావు, బట్టలు వేసావు, ఈడు అడుగు ఎక్కడికి వేస్తాడు అని కళ్ళు అప్పగించి నీ అడుగంక చూస్తాడు. ఎక్కడికి వేస్తావు నువ్వు? ఉద్యోగం దగ్గరికి వేసేసావు, అయ్యో అయిపోయిందని నీరసించిపోయాడు. చేసావు సాయంత్రం మళ్ళీ బయటకు అడిగేస్తున్నావు, అప్పుడు మళ్ళీ చూస్తాడు. మొత్తం మీద ఈడు దినచర్య ముగిసింది, బయటకు వస్తున్నాడు. సాయంత్రం క్లాస్ ఉందన్నాడు, ఫోన్కి మొబైల్కి మెసేజ్ వచ్చింది, అటేస్తాడా అడుగు, ఇటు ఇంటికి వేస్తాడా? చూస్తాడు. సాయంత్రం ఎక్కడో సభ జరుగుతుందనే మెసేజ్ వచ్చింది, అడుగులు అటు పడతాయా, అడుగులు ఇటు పడతాయా? చూస్తాడా? మీకు తెలీదండి. మీ అడుగుల లెక్క మొత్తం పరలోకి వెళ్ళిన తర్వాత, దేవా నా అడుగులు కావాలి అంటే ఇదేముందండి, ఇది 4 రోజులు లెక్క పెడుతుంది, ఫోన్ రిపేర్ అయితే ఆగిపోద్ది. ఇది నేను పరలోకి వెళ్ళిన తర్వాత నా అడుగులు లెక్క తీయండి ప్రభు అంటే పెద్ద మ్యాప్లు వేసి దేవుడు అడుగుస్తాడు. ఇదిగో నాయన ఇంత నడిచేసావు కొడుక, ఇది నీ కోసం నడుచుకున్నావురా, ఇది నా కోసం నడిచేవంటాడు. అంతే, అయిపోయింది నా పని. ఇది నీ కోసం నడకరా, ఇది నా కోసం నడక. ఇప్పుడు మనం ఆలోచించుకుందాం. దేవుడి కోసం ఎన్ని స్టెప్పులు వేస్తున్నారు రోజు, మీకోసం ఎన్ని వేసుకుంటున్నారు? దొరుకుతారా ఈ లెక్క దగ్గర? 100కి 100% దొరికిపోయి నోరు మూసుకుని ఒక్క అడుగు లేదు నీకోసం. రోజులో ఒకటి కూడా లేదు. పోనీ వారంలో ఆరాధనకి ప్రభా ఎన్ని వేసాం? అక్కడ ఆటో ఎక్కి ఇక్కడ ఎక్కి స్టెప్స్, అయ్యి బాబు 3వ ఫ్లోరు. ఏమండి చాలామంది కంప్లైంట్, ఏ ఫ్లోరు అంటే పైకి ఎక్కడానికి అడుగులు వేస్ట్ అయిపోతున్నాయి, కింద తీసుకోవచ్చు కదండి గ్రౌండ్ ఫ్లోర్లో. ఈ 3వ ఫ్లోర్లో తీసుకునే రెంట కట్టలేక నెల వచ్చేసరికి అష్ట కష్టాలు పడతాం మేము. పైన కనుక కాస్త రెంట తక్కువకి ఇస్తారు. అదే గ్రౌండ్ ఫ్లోర్ అడిగామనుకోండి, ఇక్కడ 26,000 కడుతున్నాం, కింద అంటే ఎంత అంటాడు తెలుసా? 60,000 ఇవ్వండి, 50,000 ఇవ్వండి అంటాడు. ఎక్కడవుతుందండి మన వల్ల? అంటే అడుగులు పైకి పడేసరికి మనకేమొస్తుంది?
ఆయాసం. కానీ ఆ ఆయాసంలోనే మీకు ఏం దొరుకుతుందో తెలుసా? ఫలం దొరుకుతుంది. ఎక్కే మెట్లు ఎందుకొరకు ఎక్కుతున్నారు ఇక్కడ? మీకోసం కాదు ఎక్కుతుంటా. ఎవరి కోసం? మీరు నిజంగా నమ్మండి, ఆరాధనకి ఎన్ని రోజులు వచ్చారో, కష్టపడి ఎన్ని అడుగులు పైకేశారో, పరలోకంలో ఈ అడుగులే మీకు ఫలాన్ని ఇస్తాయి. మీ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కుతున్నారుగా ఇంటికి వెళ్ళిన తర్వాత, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత లేదా సెకండ్ ఫ్లోర్ ఎక్కుతున్నారు కదా, అవి అసలు కౌంట్లోకి రావు. నా కోసం ఎన్ని వేసావు? నీ వద్దు. నువ్వు టిఫిన్కి వెళ్తావు, షికార్లకి వెళ్తావు, బజార్కి వెళ్తావు, మార్కెట్కి వెళ్తావు, డిమార్ట్కి వెళ్తావు, ఏమండి హుసేన్ సాగర్కి వెళ్తావు, అయ్యో నాకెందుకు? నా కోసం ఏం వేసావు అడుగులు? కౌంట్ చేస్తానంటున్నాడా? చదవండి వచ్చును 4వ వచనం. ఆయన నా ప్రవర్తనను ఎరుగును కదా, నా అడుగు జాడలన్నింటినీ, ఒకటా రెండా ఎన్నంట? అన్ని 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 పొద్దున బెడ్డ మించి కాలు కింద పెట్టావా కౌంట్ అయింది. అక్కడక్కడే నడుతున్నావా కౌంటు. దేవుడి కోసం వేసినవి కౌంటు, నీ కోసం వేసుకున్నవి కౌంటే. నా జీవితంలో ఆనందకర దినాలు చెప్తానండి. ఒకప్పుడు మేము వాక్యం నేర్చుకోవడానికి బోరబండి వెళ్ళేవాళ్ళం. నేను ఉండేది లింగంపల్లి స్టేషన్కి చాలా లోపల. రాత్రి లాస్ట్ ట్రైన్కి వచ్చేవాళ్ళం, రిటర్న్ లాస్ట్ ట్రైన్ అదే 11:30. ఆ టైంలో ఇంటికి వెళ్ళడానికి ఆటోలో ఏముండేవి కదా. 11:30కి లింగంపల్లి రైల్వే స్టేషన్లో దిగి, అటు సైడ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, పాపరెడ్డి కాలనీ అని ఒక కాలనీ ఉంటుంది. లింగంపల్లిలో దిగండి, పాపరెడ్డి కాలనీకి నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఆ టైంలో సుమారు 1:40 నిమిషాలు నడిచేవాడిని. చాలా రోజులండి. ఇదేంటి ఇంత అలిసిపోతానని ప్రాణం కొట్టేది. ఎక్కడైనా దగ్గరికి వచ్చేస్తే బాగున్నా, క్లాసు అంత దూరం నడవాలి, మళ్ళీ ఆ రైల్వే స్టేషన్లో బోరబండ రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుంచి ఆ తరగతి చెప్పే చోటకి నడవటం. అలిసిపోయేవాడినండి ఒక పక్క డ్యూటీ చేసి. కానీ కొద్ది రోజులకి ఈ వాక్యం పడ్డది నాకు. ఏమని? నీ అడుగు జాడలన్నిటిని ఏం చేస్తున్నాను? దేవా స్తోత్రం, కొంచెం దూరంగా ఉంటే బాగుంది ఇల్లు అనిపించింది. ఎందుకు? వేసిన ప్రతి అడుగు ఏమైపోద్ది ఇప్పుడు? కౌంటు. నా కోసం నడిచాడు, వాక్యం కోసం నడిచాడు, దేవుడి పని కోసం నడిచాడు. నిజంగానండి, ఇది ఎంత ధన్యత తెలిసాడు. కిందకి వెళ్ళేసరికి అంటాడు ఈయన, నడుగు జాడలన్నిటిని ఆయన లెక్కించును కదా, అబద్ధికుడినై నేను తిరుగులాడిన ఎడల, మోసము చేయుటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థపరుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులు ఆయన నన్ను ఏం చేస్తాడంట? తూకం. ఎక్కడ నడిచావో లెక్క, నీ పాదం ఎటు అడుగు పెట్టిందో లెక్క. మోసం చేయడానికి తిరిగానా? అబద్ధాలు ఆడడానికి తిరిగానా? యథార్థంగా దేవుడి కోసమే తిరిగానా? ఇవన్నీ లెక్కలు గట్టంట. చివరికి పట్టుకెళ్ళి ఎందుకు వేస్తాడంట? న్యాయమైన త్రాసులు ఆయన నన్ను ఏం చేస్తాడు? తూస్తాడా దేవుడు? మీకు మాట అడుగుతాను, తూచేటప్పుడు కాటాలు ఎన్ని ఉంటాయి చెప్పండి? ఇటొకటి ఉంటుంది, ఇటొకటి ఉంటుంది. ఇటుపక్క 1/2 kg రాడేసాడు అనుకోండి, మీకు కావాల్సిన ఐటమ్ ఇక్కడ వేసుకుంటారు. పాలు తీసుకుంటున్నారా, కూరగాయలు తీసుకుంటున్నారా, టమాటాలు తీసుకుంటున్నారా, పండ్లు తీసుకుంటున్నారా? మీకు మాట్లాడుతాను. ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తానంటున్నాడు చెప్పండి? తోస్తాను అంటున్నాడు. తోస్తాను అన్నాడంటే కాటాలో ఏదో ఒక పక్క మనల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు కూర్చోబెడతాడు. మరి ఇటేం పెడతాడు చెప్పాలి? మార్కెట్లో అయితే డ్రా ఎడతాడండి. ఇప్పుడు దేవుడు ఏం పెడతాడు అక్కడ?